ఇంతసేపు చూశారు కదా, ఒక డ్రామా వ్యవహారం నడిచింది. డ్రామా కాదు, రియాలిటీనే. ఒక బలమైన అధికారి గ్రౌండ్లోకి దిగితే ఎట్లా ఉంటుంది అన్నది మాకు కనిపించింది. మరి ఆ బలమైన అధికారి ఈ ఎంఆర్ఓ ఎంతవరకు ఆయన యొక్క స్టాండ్ మీద నిలబడతారన్నది ఈ బాధితులకి న్యాయం జరిగిన తర్వాత తెలుస్తుంది. వాస్తవం ఏం జరుగుతుంది, ఎంతవరకు వీళ్ళ ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి అన్నది, వీళ్ళు ఇల్లు కట్టుకుంటారన్న దాని మీద ఆ ఎంఆర్ఓ పనితీరు ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకైతే మాకు చాలా పర్ఫెక్ట్ అనిపించిండు. చాలా బలంగా రెండు వైపులా క్వశ్చన్స్ అడిగి ఆయన ఒక క్లారిటీకి వచ్చిండు. మేము ముందు నుంచి ఒక క్లారిటీకి ఉన్నాం. ఇది టోటల్గా ఈ బాధితులకు సంబంధించిన భూమి. 10 ఎకరాల్లో ఎప్పుడో గతంలో వెంచర్ వేస్తే ఆ వెంచర్లో పాపం 100, 200, 300 గజాలు అట్లా కొనుక్కున్న పేదలు వీళ్ళు. ఇందులో చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలు ఉన్నారు. బుడగజంగాలు ఇల్లు తిరిగి అడుక్కొని తిని బతికే కూలీలు పాపం నిరుపేదలు ఇందులో ఉన్నారు. వాళ్ళు ఏదో భవిష్యత్ అవసరాల కోసం వచ్చిన సొమ్ముతో ఆడ ఒక ప్లాట్ కొనుక్కుంటే దాన్ని కొంతమంది గద్దల్లాగా వాలి కబ్జా చేసిర్రు. ఇందులో మనకు ఆ వీడియోలో ఆ గ్రీన్ కలర్ షర్ట్, ఆఫ్ షర్ట్ కనిపించిన బుచ్చిరాములు అనే వ్యక్తి ఫస్ట్ కల్ప్రిట్. సో తను ఒక 3 ఎకరాలకు పైన భూమిని కబ్జాలో ఉన్నాడు. మరి ఆయనకు ఎవరు సహకరించారంటే ఇక్కడ లోకల్గా ఉన్న సమస్త లీడర్లు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అందరూ కలిసి, ఇది ప్రైమ్ ల్యాండ్ అనమాట. ఇది సూర్యాపేట్ మున్సిపాలిటీ. ఇంతకుముందు ఇది గాంధీనగర్ గ్రామ పంచాయతీ ఉండే, సూర్యాపేట్ మున్సిపాలిటీలో విలీనమైంది. సో కాబట్టి ఇది చాలా ప్రైమ్ ల్యాండ్ అయింది. ఎకరం ఎంత ఉందో ఇక్కడ? 1 కోటి రూపాయలు ఉందా? 1.5 కోటిన్నర, 2 కోట్ల దాకా ఎకరం ధర పలుకుతున్నది. సో ఇప్పుడు అందరికి కన్నుబడ్డది. ఇంతకుముందు గ్రామ పంచాయతీ, ఇప్పుడు మున్సిపాలిటీ కాబట్టి అందరికి కన్నుబడ్డది. సూర్యాపేట్ టౌన్ ఇక్కడ నుంచి మహా అయితే 2-3 కిలోమీటర్లు ఏమొస్తుంది, అంతేనా? 2-3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ ల్యాండ్ అంతా 397 సర్వే నెంబర్ 410, 411, 409 ఈ 4 సర్వే నెంబర్లలో గల భూమి ఇదంతా కూడా. ఈ మొత్తం ఎక్స్టెంట్ వచ్చి అటు ఇటుగా ఒక 25-30 ఎకరాలు అటు ఇటుగా ఉన్నది. ఇది గతంలో పేర్లు మారుకుంటూ వస్తున్న క్రమంలో లేఅవుట్ అయింది. అనాథరైజ్డ్ లేఅవుటే, గతంలో అప్రూవ్డ్ లేఅవుట్స్ లేవు, అనాథరైజ్డ్ లేఅవుటే. ఆ లేఅవుట్లో వీళ్ళందరూ కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత ఇందులోకి ఈ కల్ప్రిట్స్ అంతా ఎంటర్ అయ్యి ఈ భూమి మీది కాదు మాది అని చెప్పి, ఎందుకంటే వీళ్ళు పేదలు కదా, వీళ్ళకి పొలిటికల్ అండలేదు, రాజకీయ నాయకులు కేవలం ఓట్లప్పుడే వస్తారు. వీళ్ళ అమాయకత్వాన్ని, వీళ్ళ యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకొని వీళ్ళ మీద దాడులు చేయడం, తలకాయల బలగొట్టడం. ఇప్పుడు ఆ బుచ్చిరాములు అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారానికి కారణం. ఆయన వెనకాల పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి బ్యాచ్ ఇదంతా ఇందులో ఉన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని అంటున్నారు. సో వాళ్ళు వీళ్ళని లేదు, అందరూ ఉన్నారు. సో ఈ బాధితులు పాపం వాళ్ళ గోస ఇప్పుడు ఆ వీడియోలో మీరు చూశారు కదా, ఇంతసేపు ఎంఆర్ఓతో జరిగిన కన్జర్వేషన్లో వాళ్ళ పెయిన్ అనమాట. ఇక వాళ్ళు ఈ భూమిలోకి వస్తే తలకాయల బలుగుడే. సో ఇప్పుడు దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది అనిపిస్తున్నది. ఎందుకంటే ఇది గ్రౌండ్లోకి వచ్చేసింది, సమాజం ముందున్నది. ఎంఆర్ఓ ఫీల్డ్కి వచ్చిండు, ఎంఆర్ఓ వీడియో మొత్తం రికార్డ్ అయింది, మేము న్యాయం చేస్తామన్నారు. ఎక్కడైనా 2006 నుంచి 2011 దాకా ఒకటే ఎంఆర్ఓ ఉంటాడా ఒక మండలంలో? అట్లా సంతకాలన్నీ ఫోర్జరీ చేశారు. సేల్ డీడ్ లేవు, ఆర్ఓఆర్లోకి ఎక్కించుకొని దొంగతనంగా మొత్తం రికార్డ్స్ మొత్తం ట్యాంపరింగ్ చేశారు. దీంట్లో అధికారులు కూడా తప్పున్నది. సాదా బైనామా లెటర్లని సృష్టించి ఆర్ఓఆర్లోకి ఎక్కించుకున్నారు వితౌట్ సేల్ డీడ్. ఇంత ప్రైమ్ ల్యాండ్కి సేల్ డీడ్ ఎందుకు లేదంటే సమాధానం లేదు. అసలు ఆ మెయిన్ డాక్యుమెంట్ ఏది, నీకు ఎట్లొచ్చింది భూమి అంటే సమాధానం లేదు. సో ఈ బాధితులకు న్యాయం జరగాలి. అందుకోసం మనం హైదరాబాద్ నుంచి సూర్యాపేట వచ్చినాం. ఇవాళ ఎంఆర్ఓ ఇక్కడికి వస్తున్నాడు, రావాలి మీరు ఖచ్చితంగా అంటే మనం ఇక్కడ దాకా రావడం జరిగింది. ఈ బాధితులకు న్యాయం జరిగే వరకు మనం ఖచ్చితంగా కొట్లాడదాం. చాలా విలువైన భూమి. వీళ్ళంతా చూడండి పాపం పేదలు వీళ్ళంతా. ఇవన్నీ చూడండి ఒక్కసారి. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు రాజమ్మ. ఎన్ని గజాల భూమి ఉంది మీకు? 400 గజాలు. ఎప్పుడు కొన్నావు? నాకు ఎరకనా? మరి ఇప్పుడు మీది కాదట కదా, ఇప్పుడు ఆయన ఎంఆర్ఓ ముందు ఆయన కోస్తా పట్టి ఇంకా కోసుకుంటా అని. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా భూమిలోకి వచ్చిర్రా? 5-6 సార్లు వచ్చి ఇల్లు కట్టుకుంటామని వచ్చినాం. అప్పుడు దున్నలే, ఇక దొంగతనం తినిండు, మాకు తెలిసింది, వచ్చినాం. ఇక్కడ ఉంటామా, రోజు కడక తినపోతాం, ఊరు పోతాం. మా భూమి అడిగి పోతే అనుకోవాలి మేము అనుకున్నాం. వాడు పెసర్ చేసింది ఎరకలని పెళ్లి చేస్తాను చేసిండు. చేస్తే తీసిరు. ఇప్పుడు ఇవాళ ఎరకయ్య అందరం వచ్చినాం. వస్తే మా భూమి మాకే ఉంటది. నేను అడిగితే ఏమన్నాడు, బైపాస్లా ఈ రాశారు ఓటర్ కార్డు అడుకోపోతే గిట్ట సంగతి బుచ్చిరాములు అంటే, ఓ అమ్మ నీ భూమిని పుట్టుకోరమ్మా నేను చేయనమ్మాడు. అంటే నేను అనగా మా ఆయన కుంటోడు, మా కొడుకులు ఏర్పడరు, దేశం పోతారు, అడకదిన పోతారు. భూమి ఆగమైందంటే నిన్ను భూమిలో పెడతా, గోరి కడతాను అంటే నేను ఏమో ముట్టుకోను అన్నాడు. ఇవాళ ఈ కొత్త కూర్చుండు. వాళ్ళ వెనకాల పెద్ద వాళ్ళు ఉన్నారట కదా, మరి మీలాంటి వాళ్ళు ఏం కొట్లాడు? నేను చూడబోయినా, పెద్దలతో నువ్వేం కొట్లాడుతావు? కొట్లాడలేను, నాకు చేతగా. మరి ఎట్లా మరి భూమి? నా భూమిలో ఇల్లు కట్టుకుంటా, ఇప్పుడే వచ్చి గుడి చేస్తా. వదులుకుంటావా? వదులుకోను. ఆయన పిల్లలు
సొమ్మ. అట్లా అట్లా అన్నది అట్లా అట్లా అంటే వచ్చేట మంట ఆ పచ్చారులు వచ్చినాయి ఇట్లా ఏం కదా పచ్చారులు ఇట్లా పచ్చారులు వచ్చినాం ఓకే నువ్వు డబ్బులు పెట్టుకున్నావా ఏరే ఆయన కొన్న ఆయన ఏరే ఉండు ఇచ్చిన ఆయన ఏరే ఉండు ఈడు మధ్యాహ్నం జరిగిండు పుల్ల పెట్టుకుంటా మాకేవరక ఏం పేరు ఆయన పేరు ఆయన మతం ఇచ్చిరాలు కొడుకు ఎంకన్నారా ఈయన ఇప్పుడు మీ భూమి గుంజుకున్న ఆయన ఎవరు పుచ్చిరాములు ఆయనే లోపల లోపల చేస్తుండ ఆ పని మాకు తెలియదు ఇప్పుడు నీకు అన్ని క్లియర్ గా ఉన్నాయా డాక్యుమెంట్లు అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి ఎల్ఆర్ఎస్ కూడా కట్టినట్టు అన్ని కట్టాం సో వీళ్ళు ఎల్ఆర్ఎస్ కూడా అప్లై చేసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2020 సూర్యాపేట్ అది కూడా కట్టాం అందరు కట్టిరా పట్ట కూడా ఉంది. అందరూ ఆల్మోస్ట్ ఎల్ఆర్ఎస్ కూడా కట్టిరు వీళ్ళు ఆల్రెడీ ప్రొసీడింగ్ కూడా వచ్చింది ఇప్పుడు ఇది ఎవరి పేరు మీద ఉంది భూమి మా ఆయన పేరు ఉంది, రాములు గంగులు గుర్తుపడతావా గుర్తుపడతా మా ఆయన బొమ్మ ఏది డాక్యుమెంట్ ఇందాక చూపిస్తేగా నాకు ఓ అమ్మా ఇది దియవా ఒరిజినల్ దియవేమో నమ్మట్లేదు పక్క మడి పోయి ఇట్లా కత్తిరించుకోబోతుంది ఏడు నుంచి బైబాస్లా వాటర్ కాడ ఈ గుంటని పక్కన కత్తిరించుకొని పో ఆగే పెద్ద మనిషి ఆగు జరా అవుతో మాట్లాడుతున్నాగా వస్తున్నా ఓ అమ్మ ఇట్లా ఇట్లా పెట్టుకొని పోతే ఎత్తుకపోతారు ఇట్లా పెట్టుకొని పోతే ఎత్తుకపోతారు అంటున్నా ఎందుకు మన సొమ్ము గట్టిది మన కానే ఉంటుంది అంతేనా ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏం పేరు మీ ఆయన పేరు గంగులు గంగులు ఎవరి దగ్గర నుంచి కొన్నారు మీరు లేఅవుట్ చేసిరేమో అప్పుడు అనుసరమ్మ కొడుకు ఏడు మీ ఆయన ఏడి చెప్పు ఓ ఈయన మీ ఆయన ఓకే శ్రీరాములు ఏడి రాములు గంగులు ఓ నువ్వేనా ఈయన వేరే ఆయన ఈయన గంగులు మా ఆయన మాది అన్నారు మా మర్జీన మరి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు భూమి వెనకాల పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారట ఉండరు ఏం కాదు వాళ్ళకు ఈయన గుంజుకొచ్చాడు ఆయన గుంజుకొస్తాం ఈయన ఉంటే ఈయన గుంజుకొచ్చాడు ఆయన గుంజుకొస్తాం లీడర్ కూడా గుంతుకొస్తా మరి ఓట్లు వేసిన వాళ్ళే మీకు ఇట్లా కబ్జాలు చేస్తే ఎట్లా లీడర్లు దొంగ ఈడు పోపించి వంత కడుతుండు ఈడు పొట్టోడు పోపించి తినిపించి తాపించి భూమిని కలుపుకొని ఎన్ని రోజులు పోతాడు ఇవన్నీ ఏంటి నేను డిఎస్ ఆఫీస్ కూడా పోతా ఏసఐ కాడికి పోతా వెంకన్న సార్ కాడికి పోతా కనబాడ వెంకన్న సార్ కాడికి పోతా ఓకే మరి ధైర్యంగా ఉన్నావు అట్లే ఉండాలి ఇంకే